అన్‌ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ జరిగిన తర్వాత రీజన్ ఏదన్నా కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, రీజన్ ఏదన్నా కానివ్వండి, జరిగిన తర్వాత స్త్రీ శరీరంలో ఏం జరుగుతుంది? పురుషుని నుంచి వెళ్ళిన శుక్రకణము స్త్రీ శరీరంలో రిలీజ్ అయిన అండము రెండు కలిసి ఫెర్టిలైజేషన్ ఎగ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ఫెర్టిలైజేషన్ జరిగిన ఎగ్గు స్త్రీ శరీరంలో గర్భాశయంలో ఉండే చివరి పొర ఎండోమెట్రియంకి ఇంప్లాంటేషన్ జరిగితే అప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. సో ఈ ఇంప్లాంటేషన్ జరగటానికి సో మీరు ఇంటర్ కోర్స్ చేసిన టైం నుంచి 3 నుంచి 5 రోజుల లోపల ఆ ఫెర్టిలైజేషన్ జరిగిన ఎగ్ అనేది గర్భాశయం యొక్క చివరి పొరకు ఇంప్లాంటేషన్ జరుగుతుంది. సో అన్‌ప్రొటెక్టెడ్ కోర్సు ఇంటర్ కోర్స్ జరిగిన తర్వాత మీరు 72 గంటల్లో ఐపిల్ ట్యాబ్లెట్ లేదంటే అన్వాంటెడ్ 72 ట్యాబ్లెట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. సో యాక్చువల్గా ఈ ట్యాబ్లెట్ 5 డేస్ వరకు వేసుకోవచ్చు, కానీ 72 గంటలు దాటితే మనం చెప్పలేమన్నమాట. అది 3 నుంచి 5 రోజుల లోపల ఎప్పుడైనా 3 నుంచి 5 రోజుల లోపల్లో ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి సో మీకు ఎంత తొందరగా వేసుకుంటే అంత మంచిదన్నమాట. సో అయితే అసలు ఈ ఐపిల్ ట్యాబ్లెట్, ఈ అన్వాంటెడ్ 72 ట్యాబ్లెట్ ఏంటి, అసలు ఎలా పనిచేస్తావి, అసలు గర్భాన్ని ఎలా ఆపుతావి అని అంటే, యాక్చువల్గా ఈ ఐపిల్లో ఉండేది అన్వాంటెడ్ 72లో ఉండే మందు లివోనార్జిస్ట్రాల్ 1.5 మిల్లీగ్రామ్స్. అయితే ఈ లివోనార్జిస్ట్రాల్ అనేది ఒక ఆర్టిఫిషియల్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్. యాక్చువల్గా మీకు స్త్రీ శరీరంలో ఆల్రెడీ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉంటుంది. సో అది అండం రిలీజ్ అయిన తర్వాత ఆ అండం ఎప్పుడైతే ఫెర్టిలైజేషన్ జరిగి ఇంప్లాంటేషన్ జరుగుతుందో అప్పటి నుంచి కంటిన్యూస్గా డెలివరీ అయ్యేంత వరకు ప్రొజెస్ట్రాన్ హార్మోను ప్రెగ్నెన్సీని మెయింటైన్ చేస్తుంది. కానీ ఇంప్లాంటేషన్కి ముందు ప్రొజెస్ట్రాన్ హార్మోను అంత యాక్టివ్గా ఉండదు. సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే లివోనార్జిస్ట్రాల్ ట్యాబ్లెట్ను బయట నుంచి తీసుకుంటారో ఈ లివోనార్జిస్ట్రాల్ హార్మోన్ వెళ్ళి లోపల ఆ ఇంప్లాంటేషన్ ప్రొసీజర్ని మొత్తాన్ని ఆఫ్ చేసి ప్రెగ్నెన్సీ రాకుండా చేస్తుంది. అయితే ఇది ఈ లివోనార్జిస్ట్రాల్ ట్యాబ్లెట్ అన్వాంటెడ్ 72 కానివ్వండి, లేదంటే ఐపిల్ కానివ్వండి, ఇవి రెండు ఏదైనా సరే ఒక్కసారే తీసుకోవాల్సి వస్తుంది. సో ఇన్ కేస్ ఈ తీసుకున్న వెంటనే కనుక ఏదైనా వామిటింగ్ అలాంటివి అయితే మళ్ళీ ఇంకో ట్యాబ్లెట్ వేసుకోవాలి. అలా అంతేకాని ఇది రెగ్యులర్గా తీసుకునేది కాదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే అన్వాంటెడ్ కిట్ వేరు, అన్వాంటెడ్ 72 ట్యాబ్లెట్స్ వేరు. అన్వాంటెడ్ కిట్టు ఎర్లీ స్టేజెస్లో ప్రెగ్నెన్సీని రిమూవ్ చేసుకోవడానికి ఉపయోగించేది. అన్వాంటెడ్ 72 అంటే అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ జరిగిన తర్వాత అనుకోకుండా, వాట్ ఎవర్ ఇట్ మే బి, రీజన్ ఏదైనా కావచ్చు, అనుకోకుండా జరిగిన ఇంటర్ కోర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ రాకుండా ఎమర్జెన్సీగా ఆపేది ఐపిల్ లేదంటే అన్వాంటెడ్ 72. ఇవి ఎమర్జెన్సీగా ప్రెగ్నెన్సీని ఆపేవి. అన్వాంటెడ్ కిట్ మాత్రము ఎర్లీ స్టేజెస్లో ఆల్రెడీ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు కనుక వద్దు అనుకుంటే అబార్షన్ అవ్వటానికి వాడేదే అన్వాంటెడ్ 72 కిట్ అనమాట. సో అన్వాంటెడ్ 72 కిట్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మన ఛానల్లో అన్వాంటెడ్ 72 కిట్ గురించి క్లియర్గా ప్రతి ఒక్క వీడియో, ప్రతి ఒక్క టాపిక్ మీద క్లియర్గా చేసి ప్లేలిస్ట్లో పెట్టాను, ఒకసారి చూడండి. సో ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆర్ కాల్ మీ 4 యాప్లో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.